హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ కామెడీగా అల్లువారి బుద్ధులు బయట పెట్టేసిన బండ్లన్న. మనకు తెలుసు కదా, బండ్లన్న నిప్పు లాంటి మనిషి, ముక్కుకు సూటిగా వెళ్ళే మనిషి అని. లోపల ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు. ఫిల్టర్లు గట్రా ఏం పెట్టేసుకోడు అనమాట. ఇక ఈ ఫ్లోలో నిన్న రేత్రి అల్లువారి నక్క బుద్ధులు ఎలా ఉంటాయో సవివరంగా పబ్లిక్కి చెప్పేశాడనమాట. ఇక మ్యాటర్లోకి లోతుగా వెళ్తే, నిన్న జరిగిన లిటిల్ హార్ట్స్ సైన్మా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు బండ్లన్న. ఇక అదే ఫంక్షన్కి ప్రొడ్యూసర్ హోదాలో వచ్చాడు అల్లుమాయ. ఇక స్టేజ్ ఎక్కి మైక్ అందుకున్న బండ్లన్న 10 నిమిషాల పాటు యుద్ధం ప్రకటించాడనే చెప్పాలి. నవ్వుతూనే ఎదురుగా కూకున్న అల్లుమాయకి ఏడవలేక నవ్వాల్సిన అగత్యమైతే పట్టించేశాడు. స్టార్ కమెడియన్కి కొడుగ్గా, మెగాస్టార్కి బామ్మర్దిగా పుట్టే అదృష్టం 100 కోట్లలో ఒకరికి మాత్రమే వస్తుందని అల్లుమాయని పొగుడుతున్నాడో దొబ్బుతున్నాడో ఆలోచించుకునే టైమింగ్ కూడా ఇవ్వలేదని చెప్పాలి. ఇంకా కంటిన్యూ చేస్తూ, షర్ట్ నలగకుండా క్రాఫ్ చెదరకుండా ఎవడి కష్టాన్నో క్యాష్ చేసుకోవడం అనేది ఆయనకే చెల్లింది, అదో రేర్ టాలెంటు అంటూ వెరైటీగా పొగడ్డం ఎంత ఘాటుగా ఉందంటే, ఎదురుగా కూకున్న అల్లుమాయ బలవంతపు స్మైలింగ్ ఫేస్ చూస్తే 5వ తరగతి పిల్లకాయకి కూడా ఇట్టే అర్థమైపోతుందన్నమాట. నిజానికి బండ్లన్న అల్లుమాయ పైన అక్కసు ఏమీ చూపించలేదు. ఉన్నది ఉన్నట్టు కుండలన్నీ బద్దలు కొట్టేసి కామెడీగా చెప్పేశాడంతే. ఇక బండ్లన్న స్పీచ్లో అతి కీలకంగా వినబడ్డ షర్టు నలగకుండా ఎవడో కష్టాన్ని క్యాష్ చేసుకోవడం, క్రెడిట్స్ దొబ్బేయడం అనే లైన్ని మన ట్రేడ్ పండితులు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఇందాకే రిపోర్ట్ కూడా వచ్చింది, అదేంటో చూద్దాం. ఫోరెన్సిక్ అనాలిసిస్ ప్రకారం రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఎవడో కష్టాన్ని కోట్లలో మార్చుకోవడం అల్లుమాయకి బటర్తో పెట్టిన విద్య అన్నట్టు తెలియవచ్చింది. నిజానికి లిటిల్ హార్ట్స్ సైన్మాకి అల్లుమాయ కానీ బన్నీ వాసు కానీ ప్రొడ్యూసర్లే కాదన్నమాట. అది ఈటీవీ విన్ వాళ్ళ ప్రొడక్షన్. 2.5 కోట్లు పెట్టి మౌలితో సైన్మా తీశారు. వాళ్ళకిప్పుడు డిస్ట్రిబ్యూషన్ యాక్టివ్గా లేకపోవడం వల్ల రిలీజ్ చేయడానికి బన్నీ వాసును అడగ్గా, థియేట్రికల్ బిజినెస్లో ప్రాఫిట్ షేరింగ్ గట్రా ఏం లేకుండా 2.5 పైన ఇంకో అర యాడ్ చేసి 3 ఇస్తాం, హోల్సేల్గా ఇవ్వండి, లేకుంటే రిలీజ్కి కోఆపరేటింగ్ చెయ్యం అని చెప్పేశారు. మనకు తెలుసు కదా, అల్లుమాయ గంపగుత్తగా థియేటర్స్ అన్నీ తన కింద పెట్టేసుకొని గుత్తాధిపత్యం చేస్తూ ఉంటాడని. మనం ఎప్పుడు వినే టాలీవుడ్ ఆ నలుగురు మాఫియాలో అల్లుమాయ కూడా ఒకడనేది జగమెరిగిన సత్యం అన్నమాట. వాళ్ళు అడిగినట్టు పావలా అర్ధాకి సైన్మా ఇవ్వకుంటే ఇక రిలీజ్ కానివ్వరు. ఈటీవీ వాళ్ళు కూడా ఓటీటీలో మగ్గే కంటే ఇదే బెటర్ అని ఇచ్చేశారు అంతే. ఇప్పుడు అది హిట్ అవ్వడంతో దాని ప్రొడ్యూసర్ తానే అన్నట్టు షో చేస్తున్నారు గీతా ఆర్ట్స్ వారు. అంతే, సింపుల్. ఇక అదనే కాదు, ఈ మధ్య మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సైన్మాని కూడా ఇలాగే చీప్గా కొనేసి కోట్లు కొట్టేశాడు అల్లుమాయ. రీజన్ థియేటర్స్ మాఫియా అనమాట. ఇక్కడ ఇంకో కుతంత్రం కూడా చేసేసాడనమాట. ఆ సైన్మాని ₹1 కొనేయడమే కాకుండా దాన్ని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సైన్మా రిలీజ్ రోజే వదిలి దానికి ఉద్దేశపూర్వకంగానే డ్యామేజ్ కూడా చేసేసాడు. నిజంగా కుటుంబ విలువలు, ఆవాలు, గసగసాలు పాటించే ఉత్తముడే అయ్యుంటే ఇంకో వారం పోస్ట్ పోన్ చేసేవాడు డబ్బింగ్ యానిమేషన్ సినిమానే కాబట్టి. కానీ అలా చేయలేదంటేనే చెప్పొచ్చు అల్లుమాయ కన్నింగ్ బుద్ధి ఏంటో అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక లాస్ట్ ఇయర్ కాంతారా సైన్మా విషయంలో కూడా అంతే అన్నమాట. కన్నడలో బ్లాక్ బస్టర్ అవగానే వాళ్ళు తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకుంటే అట్టంతా కుదరదు, మేము చెప్పిన రేట్కి అమ్మేయండి అని అడ్డం పడి లాభాలన్నీ కొట్టేశాడనమాట. అప్పుడు కూడా పైకి మాత్రం చిన్న సినిమాలకు జీవం పోస్తున్నట్టు, మంచి సైన్మాలు ఏ భాషలో ఉన్నా తెలుగు ప్రేక్షకులకు అందించి ఉద్ధరిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చే ఉద్దేశం వెనకమాల ఉన్న అసలు నిజాలు ఇవన్నమాట. దాన్నే బండ్లన్న షర్ట్ నలగకుండా ఎవడో కష్టాన్ని క్యాష్ చేసుకోవడం, క్రెడిట్స్ దొబ్బేయడం అనే లైన్తో క్రోడీకరించాడనమాట నిన్న స్పీచ్లో. ఇక సైన్మాలు అనే కాదు, బిజినెస్లో కూడా ఇంతే కన్నింగ్. మా టీవీ వ్యవహారం తెలుసు కదా, నిమ్మగడ్డ ప్రసాద్, కింగ్ నాగ్ సార్, మెగాస్టార్ చిరంజీవులు మెయిన్ పార్ట్నర్స్. అక్కడ చిరంజీవి బంధుత్వాన్ని అడ్డం పెట్టేసుకొని 2% పార్ట్నర్గా దూరాడు అల్లుమాయ. ఇక అంతే, దానికి సీఈఓ అన్నట్టు హల్చల్ చేయడం అప్పుడు మనం అంతా చూసాం. ఇక మెయిన్ పార్ట్నర్స్ కూడా చూసి చూడనట్టు ఉండిపోయారు. అట్టుంటది అల్లుమాయతో వ్యవహారం. ఇక ఆహా ఓటీటీ కూడా అంతే. దాని అసలు ఫౌండర్ టీవీ9 అధినేత అయిన మై హోమ్ రామేశ్వరరావు అనమాట. దాని ఆఫీస్ కూడా అందుకే టీవీ9 బిల్డింగ్లోనే ఉంటుంది ఇప్పటికీ. కానీ అల్లుమాయ తన టాలీవుడ్ పరిచయాలు అడ్డం పెట్టేసుకొని
నేను ఫ్రంట్ ఫేస్‌లా ఉంటాను. టాలీవుడ్ కంటెంట్ అంతా మన ఓటీటీకే వచ్చేత్తది. అప్పుడు ఈ ఓటీటీ ఎక్కడికో ఎళ్ళిపోద్ది అని పాపం వాళ్ళను నమ్మబలికాడు. అలా సున్నా ఇన్వెస్ట్‌మెంట్‌తో దూరిన అల్లు వారు ఇక తర్వాత ఆహా ఓటీటీ మాదే అన్నట్టు జనంలోకి తీసుకెళ్ళిపోయారు. దాన్ని ఐకాన్ బాబు కూడా టిష్యూ పేపర్‌లా తన ఓన్ బిల్డప్ కోసం ఎలా వాడేసుకున్నాడో మనందరం కూడా చూసాం. అలా మొత్తానికి ఆహా ఓటీటీని సక్సెస్‌ఫుల్‌గా లాసుల్లోకి తీసుకెళ్ళిపోయారనమాట ఈళ్ళు. ఇక్కడ ఇంకో దారుణం ఏంటంటే, ఆ ఓటీటీ ద్వారా కూడా మెగాస్టార్‌ని డీగ్రేడ్ చేయడానికే చూశాడు అల్లు మాయ. మీకు బాగా గుర్తుంటే బాలయ్య బాబు 'అన్‌స్టాపబుల్' షో ఫస్ట్ ఎపిసోడ్‌కి మోహన్ బాబు వచ్చాడు. ఆ ఎపిసోడ్‌లో ఉద్దేశపూర్వకంగా ఒక డకోటా క్వెషన్ ఇరికించారు. అల్లు వారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లే చిరంజీవి డెవలప్ అయ్యాడు అనే మీనింగ్ వచ్చేలా బాలయ్య చేత ఒక బలవంతపు క్వెషన్ అడిగించడం, దానికి చిరంజీవి మీద 24/7 ఏడ్చే డబ్బారాయుడు మోహన్ బాబు, అవును అల్లు వారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లే చిరంజీవి డెవలప్ అయ్యాడు, ఇందులో 100% నిజం అని పెద్ద వేదాంతిలా సెలవిస్తాడు. ఆ షోలో అల్లుమాయ ప్రమేయం లేకుండానే ఆ అసందర్భమైన డకోటా క్వశ్చన్ రావడం అనేది అసంభవం అన్నమాట అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే పెంచి పోషించిన చెయ్యిని కరిచే గుణం ఐకాన్ బాబుకి ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని బట్టి చెప్పొచ్చన్నమాట అనేది ట్రేడ్ పండితుల వాదన. వీళ్ళ గురించి ట్రేడ్ పండితులకి ఇన్ని తెలిసాయంటే ఇక ఇండస్ట్రీలో తిరిగే బండ్లన్నకి ఇంకెన్ని తెలుసుంటాయో వేరే చెప్పక్కర్లేదు. అందుకే మొహాటం లేకుండా మొహం మీదే పంచర్ చేసి పడేశాడు బండ్లన్న అని కొనియాడుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇక బండ్లన్న స్పీచ్‌లో కొసమెరుపుగా మన ఐకాన్ బాబు ప్రస్తావన కూడా ఉందన్నమాట. ఆ సెటైర్ అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ చదివుండాలి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అదేమంటే ఐకాన్ బాబు చాలా కలివిడిగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. అది చూస్తే అబ్బా! నేను ఎంత అఫెక్షన్ ఐకాన్ బాబుకి అని అనుకోని ఇంటికెళ్ళి హ్యాపీస్‌గా నిద్రపోతాం. కానీ తెల్లారి సూర్యోదయం అవ్వగానే మళ్ళీ ఫ్రెష్‌గా ఎవడీడు అన్నట్టు చూస్తాడు. బతికితే ఐకాన్ బాబులా అలా బతకాలి అని సెటైర్‌ని సెంటు బాటిల్‌లో ముంచి మరీ కొట్టాడు బండ్లన్న. ఆ ఒక్క సెటైర్‌తో ఐకాన్ బాబు క్యారెక్టర్ ఏంటో ఇట్టే చెప్పేశాడన్నమాట బండ్లన్న. అందుకే మన ట్రేడ్ పండితులు కూడా బాప్ ఏక్ నంబర్ హోతా హైతో బేటా 10 నంబర్ నై హోతా హై అని పొగుడుతున్నారో, తిడుతున్నారో అర్థం కాకుండా చెప్తున్నారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.